లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా కాన్సెప్ట్స్ నేర్చేసుకున్నాం. ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. సెకండ్ చాప్టర్లో మనం సగం వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాం. అయితే మనం మన లాస్ట్ వీడియోస్లో ఏమేమి కాన్సెప్ట్స్ మనం కంప్లీట్ చేసామో ఆ కాన్సెప్ట్స్ నేను నీట్గా ఇక్కడ మీకు ఒకసారి రివైజ్ చేయడం కోసం రాశాను. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ని మనం రివైజ్ చేయడానికంటే ముందు మీకు కొన్ని ఎక్స్పాన్షన్స్ ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసేటప్పుడు. ఆల్రెడీ ఇవి మీకు వచ్చినాయి మీ ఇంటర్మీడియట్ 12th క్లాస్లో బైనోమియల్ థియరమ్ అనే చాప్టర్ ఉంటుంది, దాంట్లో మీకు ఆల్రెడీ వచ్చినటువంటి. సో జస్ట్ మీకు ఒకసారి రివైజ్ చేద్దామనేసి నేను ఇక్కడ పక్కకు రాసేసాను, ఓకేనా. సో నేను ఇక్కడ క్వశ్చన్ సాల్వ్ చేస్తాను, సాల్వ్ చేసేంత వరకు అక్కడనే ఉంటాయి, మీకు అప్పుడు తెలుస్తుంది నేను ఆ ఎక్స్పాన్షన్స్ని మన క్వశ్చన్స్లో నేను ఎక్కడ ఏ విధంగా యూజ్ చేస్తున్నాను అని, ఓకేనా. డన్. సో ఇప్పుడు ఒక్కసారి ఇది రివైజ్ చేసేసి మనం ఈరోజు మనం నిన్న చెప్పుకున్నాం కదా 3 ఫార్మ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకోబోతున్నాము అని, ఓకే. సో ఆ 3 ఫార్మ్స్ గురించి కాన్సెప్ట్ చూసి దానికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం, రైట్. ఇప్పుడు ఇక్కడికి వస్తే మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్స్లో ఫస్ట్ది వచ్చేసి మనకి క్యూ ఆఫ్ ఎక్స్ అనేది e⁻ax ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాము మనము ఈ ఏని తీసుకొచ్చి డి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాము, ఓకే. డన్. సో ఇక్కడ డి ప్లేస్లో మనం ఏ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 కాకుండా ఏదో సంథింగ్ వాల్యూ వచ్చింది, ఆ వాల్యూ వచ్చినప్పుడు మనకి అదే ఆన్సర్ అయిపోతుంది. ఇగో ఈ విధంగా ఇలాగ మనకి అదే ఆన్సర్ అవుతుంది. అట్లా కాకుండా ఈక్వల్స్ టు 0 అయ్యింది అంటే ఏని తెచ్చేసి నేను డి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేసాను, అప్పుడు నాకు ఈ డినామినేటర్లో ఉన్నటువంటి ఈ ఎఫ్ ఆఫ్ డి అనేది ఈ డినామినేటర్లో ఉన్న ఈ ఎఫ్ ఆఫ్ డి అనేది నాకు 0 అయిపోయింది, ఓకే. సో 0 అయిపోయినప్పుడు మనం ఏ విధంగా సొల్యూషన్ రాయాలి అనేది ఇక్కడ చూస్తున్నాం, చూడండి. x⁻m/m ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఈ m⁻m ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకు ఉన్నటువంటి ఈ కింద ఎఫ్ ఆఫ్ డి ఉంది కదా, సో d - a అంటే ఈ డి ప్లేస్లో మనం ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ సబ్స్టిట్యూట్ చేసేసాము డన్. సో ఇప్పుడు 0 అయిపోతుంది కాబట్టి హోల్ పవర్ ఎంత ఉంది మనకి ఇక్కడ m ఉంది. సో ఈ పవర్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఆన్సర్ అనేది రాస్తాము. ఇక్కడ 1 ఉంటే x⁻1/1 ఫ్యాక్టోరియల్, ఇక్కడ ఎంత ఉంటే అంతే ఫ్యాక్టోరియల్ రాసేసండి. సో ఇది మనకి సొల్యూషన్ అయిపోయింది, డన్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు వెరీ 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 సింపుల్. ఈ పైన ఈ క్యూ ఆఫ్ ఎక్స్ e⁻ax ఏదైతే ఉందో అదే కాన్సెప్ట్ని మనకి క్యూ ఆఫ్ ఎక్స్ అనేది కాన్స్టెంట్ అయినప్పుడు ఈ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది మనకి కాన్స్టెంట్ అయినప్పుడు ఈ పైన 2 కాన్సెప్ట్స్ దీంట్లో వాడదాం అంతే. సో ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది మనకి ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్, సో కాన్స్టెంట్ కాబట్టి నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను. సో నా కాన్స్టెంట్ నేను ఇక్కడ పక్కకు పెట్టేసుకున్నాను. సో రిమైనింగ్ మరి ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి కదా, మనం పర్టికులర్ ఇంటిగ్రల్ని సాల్వ్ చేయాలి కదా. సో సాల్వ్ చేయడం కోసం ఇక్కడ ఏమీ లేకపోయినప్పటికీ నేను e⁻0 × x ఉందని అజ్యూమ్ చేసుకుంటాను. అంటే అప్పుడు నాకు ఇది ఎలా అవుతుంది, e⁻0 × x అంటే ఏంటి, e⁻0. ఎందుకు 0 × x అంటే 0నే. సో e⁻0 అంటే 1. సో ఆటోమేటిక్ మీకు మళ్ళీ మన యొక్క కాన్స్టెంట్ ఫామ్ మళ్ళీ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ నేను e⁻0x అని అజ్యూమ్ చేసుకుంటున్నాను, అక్కడ లేదు కానీ నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను, ఊహించుకుంటున్నాను. ఎందుకు నేను అలా ఊహించుకుంటున్నాను అంటే నాకు తెలుసు ఆల్రెడీ e⁻ax వచ్చినప్పుడు నేను ఏ విధంగా సాల్వ్ చేయాలి అని, డన్. సో అందుకని నేను ఇక్కడ ఊహించుకొని సేమ్ మళ్ళీ ఇవే 2 కాన్సెప్ట్స్ ఇక్కడ వాడుకుంటాను, దట్స్ ఇట్, అయిపోయింది. అవే మీకు డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్స్ వచ్చేస్తాయి. నేను మళ్ళీ మన లాస్ట్ వీడియోలో ఈ 2 కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసాం. sin ax వచ్చినా లేదా cos ax వచ్చినా మనం డైరెక్ట్గా ఏం చేస్తాము, d² ప్లేస్లో -a²ని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఓకే. సో d² ప్లేస్లో -a²ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ డినామినేటర్ ≠ 0 అయితే డైరెక్ట్గా అదే ఆన్సర్, ఓకే. సో ఇక్కడ మనకి డినామినేటర్ అనేది 0 అవ్వకుండా ఏదో సంథింగ్ వాల్యూ వచ్చింది అంటే ఏంటి, మనకి డైరెక్ట్గా అదే ఆన్సర్, డన్. దాని తర్వాత ఈ డినామినేటర్ అనేది మనకి 0 వస్తే అంటే సమ్ వాల్యూ రాకుండా 0 అనేది వచ్చింది. సో 0 వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి సేమ్ ఇంతే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. ఇది మీకు అంతా ఒక రివిజన్ క్లాస్ అనమాట. సో -x/2a ఇక్కడ సైన్కి ఆపోజిట్లో మనం ఇక్కడ రాస్తాము cos ax, ఇది మనకు అప్పుడు సొల్యూషన్ అవుతుంది, డన్. సో ఇప్పుడు మనకి cos ax కూడా సేమ్ ఇలాగనే. సో ఇక్కడ మనం d² ప్లేస్లో -a² సేమ్ సబ్స్టిట్యూట్ చేసేస్తాము. ఒకవేళ మనకి ఈ a² సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ అనేది 0 అవ్వకపోతే అప్పుడు మనకి ఆటోమేటిక్గా అదే సొల్యూషన్. ఒకవేళ 0 అయితే x/2a మళ్ళీ ఇక్కడ దీనికి ఆపోజిట్లో అంటే దీనికి యొక్క రెసిప్రోకల్ అంటుంది మనం,
ఓకే, కాస్ యొక్క రెసిప్రోకల్తో ఇక్కడ దీన్ని మల్టిప్లై చేస్తాం, అది మనకి సొల్యూషన్. డన్. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈ కాన్సెప్ట్స్ని బేస్గా తీసుకొని లాస్ట్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసాము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేసాము. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది సమ్మేషన్లో ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలో చేసాము. అండ్ ఇప్పుడు ఈ రెండు సైన్ ఏఎక్స్ కాస్ ఎక్స్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు వాటిని విడగొట్టి రెండు సపరేట్ టర్మ్స్గా విడగొట్టి ఏ విధంగా చేయాలో కూడా చూసాము. ఓకే, సో ఆ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం మన మెయిన్ కాన్సెప్ట్లోకి వద్దాం. ఇప్పుడు నాకు క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ పవర్ ఎం ఉంది అంటే ఇక్కడ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ ఉన్నవి అంటే మనకు ఉన్నటువంటి ఆ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషను నంబర్స్ వేరియబుల్స్ కాంబినేషన్తో తయారై ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. దాన్ని మనం ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ అంటాం. సో ఇక్కడ కూడా చూడండి, ఓన్లీ ఎక్స్ ఉంది, ఎక్స్కి పవర్ సంథింగ్ ఒక నంబర్, ఏంటి ఆ నంబర్ ఎం అంటే 4 5 6 ఏదో ఒక రియల్ నెంబర్ అన్నమాట. సో ఇక్కడ ఎక్స్ పవర్ ఎం. సో ఇలాగ మనకి క్యూ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు వెరీ సింపుల్, ఇక్కడ మనకి మన పర్టికులర్ ఇంటిగ్రల్ కదా క్యాలిక్యులేట్ చేయాల్సింది, రైట్? ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్ పవర్ ఎంని అలాగే ఉంచుతాము, కానీ ఈ డినామినేటర్లో ఉన్నటువంటి ఎఫ్ ఆఫ్ డిని పైకి తీసుకొస్తాం, అంటే న్యూమరేటర్ తీసుకొస్తాం. మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. ఓకే, ఇక్కడ మనకి 1/a పవర్ n ఉన్నప్పుడు నేను ఏ పవర్ ఎన్ని న్యూమరేటర్ తీసుకొస్తే ఏ పవర్ మైనస్ ఎన్ ఇలా రాస్తాం, మనకు తెలిసిందే కదా. సో అట్లాగే సేమ్ డినామినేటర్లో ఉన్న ఈ ఎఫ్ ఆఫ్ డి అనేది పైకి వస్తే ఇక్కడ నాకు -1 అంటే ఏంటి, పవర్లో నాకు ఇప్పుడు -1 అవుతుంది, బికాస్ డినామినేటర్లో ఈ ఎఫ్ ఆఫ్ డి యొక్క పవర్ అనేది 1 కాబట్టి. సో దీన్ని మనం సాల్వ్ చేస్తాము ఎలాగా, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్పాన్షన్స్ని యూజ్ చేసుకొని దీన్ని సాల్వ్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే ఒక ఫంక్షన్ ఒక ఈక్వేషన్ ఏదో వస్తుంది కదా, సో వచ్చిన దానికి మనం ఇక్కడ ఉన్నటువంటి మనం క్యూ ఆఫ్ ఎక్స్ని మల్టిప్లై చేసుకుంటే మనకి డైరెక్ట్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, డన్, అర్థమైంది కదా. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈ పైన ఉన్నటువంటి మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇది పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ ఎప్పుడు వచ్చిందంటే 2020 ఈ ఇయర్లో వచ్చిందనమాట. మీ సీనియర్స్ రాసేసారు ఆల్రెడీ. సో ఎందుకు నేను డైరెక్ట్గా ఎగ్జామ్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ తీసుకుంటున్నానంటే, ఇప్పుడు నేను ఏదో చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ చేశాను అనుకోండి, అప్పుడు కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఆ స్మాల్ ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. అదే నేను టఫ్ ప్రాబ్లం తీసుకుంటే ఆ కాన్సెప్ట్ అనేది ఏ సిచ్యువేషన్స్లో ఏ విధంగా అది చేంజ్ అవుతుందో అనేది కూడా మీరు పట్టుకోగలుగుతారు. సో ఆ కాన్సెప్ట్ అండ్ ఆ క్వశ్చన్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని మీరు ప్రాపర్గా క్యాచ్ చేయగలిగితే ఈజీగా నాట్ ఓన్లీ ఈ చిన్న ఎగ్జాంపుల్సే కాదు, డైరెక్ట్గా మీరు ఐఐటి పేపర్ అయినా కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, డన్. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు మన మెయిన్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఇదే కదా మనకి హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్. డన్. సో ఇప్పుడు దీన్ని అండ్ మన క్వశ్చన్ని కంపేర్ చేయండి. అప్పుడు నాకు ఎఫ్ ఆఫ్ డి ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటి, వై యొక్క మల్టిప్లికేషన్ ఉన్న ఒక ఫంక్షన్. సో వైకి మల్టిప్లికేషన్ ఉన్న ఫంక్షన్ ఏంటి, ఇక్కడ మనకి డి క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 1. సో ఇది మనకి ఎఫ్ ఆఫ్ డి అన్నమాట, రైట్? సో తర్వాత క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి టోటల్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది, సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఏం చేస్తాం, ఇక్కడ ఒక ఆక్సిలరీ ఫంక్షన్ తీసుకుంటాము, ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటాం. ఎందుకు ఈ ఆక్సిలరీ ఫంక్షన్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే, మనకి ఇచ్చినటువంటి ఈ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, జనరల్ సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అంతే కదా. ఆ జనరల్ సొల్యూషన్ కోసం మనం ఫస్ట్ కండిషన్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. దాని తర్వాత మనం పర్టికులర్ ఇంటిగ్రల్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇదంతా మీకు తెలిసిందే, డన్. సో ఇక్కడ మీకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఈ ఎఫ్ ఆఫ్ డిని యూజ్ చేసుకొని ఈ డి ప్లేస్లో ఎంని సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్స్ టు 0 పెడతాము. అప్పుడు 0 పెట్టినప్పుడు మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. సో ఆ ఈక్వేషన్ రూట్స్ క్యాలిక్యులేట్ చేస్తాము, వచ్చిన రూట్స్ని బేస్ చేసుకొని మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాసేస్తాము, డన్. సో ఇక్కడ మనకి క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్లో ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఈ పర్టికులర్ ఇంటిగ్రల్లో మాత్రమే మనం క్యూ ఆఫ్ ఎక్స్ని బేస్గా తీసుకొని సాల్వ్ చేస్తాం, చూసాం ఆల్రెడీ. సో ఇప్పుడు
ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్తో పాటుగా ఒక ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ కూడా ఉంది, అవునా? మనం నిన్న చూసిన క్వశ్చన్స్లో 2 ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు ఏ విధంగా వాటిని సపరేట్ చేసామో చూసాము. అంటే కాస్ ఇంటూ సైన్ 2 ఉన్నప్పుడు వాటిని సపరేట్ చేసి ఇలాగా 2 సపరేట్ టర్మ్స్గా మనం విడగొట్టుకొని సాల్వ్ చేసాం. ఇక్కడ ఆల్రెడీ సపరేట్ టర్మ్స్గానే ఉన్నాయి చూడండి. సైన్ ఎక్స్ అనేది ఒక సపరేట్ టర్మ్, ఇక్కడ ఎక్స్ క్యూబ్ అనేది కూడా ఒక సపరేట్ టర్మ్. సో ఆల్రెడీ సపరేట్గా ఉన్నాయి కాబట్టి ఇంకా మనం వాటిని విడగొట్టాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ ఇప్పుడు సాల్వ్ చేసేద్దాం. సో ఆక్సిలరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా ఇది, ఆక్సిలరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, రైట్? ఇప్పుడు డి క్యూబ్ అంటే డి ప్లేస్లో మనం ఎం సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎం క్యూబ్ మైనస్ 3m స్క్వేర్ ప్లస్ 3m మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో ఇది మనకి వచ్చినటువంటి ఈక్వేషన్. ఏమి ఈక్వేషన్? ఆక్సిలరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అయితే సో ఇప్పుడు క్యూబిక్ టర్మ్స్ ఉన్నాయి మనకు తెలుసు. ఇప్పుడు ఇచ్చినటువంటి ఒక ఈక్వేషన్కి మనం సొల్యూషన్స్ రూట్స్ అవి క్యాలిక్యులేట్ చేయాలి అంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే మనం డైరెక్ట్గా ఫార్ములా వేసి క్యాలిక్యులేట్ చేస్తాం, అవునా? మరి అదే ఇక్కడ మనకి ఏమి ఈక్వేషన్ ఉంది? క్యూబిక్ ఈక్వేషన్ ఉంది కదా. ఇక్కడ మనకి క్యూబిక్ ఈక్వేషన్ ఉంది. మరి క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా రూట్స్ క్యాలిక్యులేట్ చేస్తాము? మనకు తెలిసిందే ఆల్రెడీ. ఏంటది? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇది యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు దీని ప్లేస్లో ఫర్ సపోజ్ ఏదో ఒక వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. ఫర్ సపోజ్ 1 అనుకుంటున్నా, సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ LHS ఈక్వల్స్ టు RHS అయితే ఓకే డన్, అదొక రూట్ అయిపోతుంది. ఆ విధంగా అజ్యూమ్ చేసుకొని ఏదవుతుందో అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా ఉన్నటువంటి RHS అండ్ LHS 2 ఈక్వల్ అవుతేనేమో అది రూట్గా తీసుకుంటాం. సో ఇప్పుడు నేను అజ్యూమ్ చేసుకుంటున్నా m ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వల్ అవుతుందేమో అని. సో ఇప్పుడు నేను 1 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా, ఏమవుతుంది? 1 క్యూబ్ అంటే 1 సో మైనస్ ఇక్కడ ఇప్పుడు m ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ అంటే ఏంటి? 1. సో 3 ఇంటూ 1 అంటే 3. సో ప్లస్కి ప్లస్ ఇక్కడ 3 ఇంటూ m ప్లేస్లో 1 పెడితే 1. ఓకే డన్. 3 ఇంటూ 1 అంటే ఏమొస్తుంది? 3 వస్తుంది. సో ఇక్కడ మైనస్ 1 ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు నేను అజ్యూమ్ చేసుకున్నటువంటి ఈ ఒక రూట్ ఏదైతే ఉందో ఇది నాకు ఈ ఈక్వేషన్కి ఒక రూట్ అన్నది తెలిసింది. ఓకే. సో ఇప్పుడు ఈ రూట్ అనేది దీనికి ఒక సొల్యూషన్ అని తెలిసిన తర్వాత ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు ఇంకా క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చేసి ఒక రూట్ నా దగ్గర ఉన్నప్పుడు మనం సింథటిక్ డివిజన్ మెథడ్ ద్వారా మనం క్వాడ్రాటిక్ ఫామ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, అవునా? సో అదే చేయండి. ఓకే, సింథటిక్ డివిజన్ మెథడ్. సో ఇప్పుడు దీని యొక్క కోఎఫిషియెంట్స్ని రాసుకోవాలి 1. సో ఇప్పుడు దీని యొక్క కోఎఫిషియెంట్ ప్రాపర్గా ఉండాలి. ఇక్కడ హైయెస్ట్ ఆర్డర్ ఎంత ఉంది సార్? హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది? 3 ఉంది. 3 తర్వాత నెక్స్ట్ టర్మ్లో 2 ఉండాలి, దాని తర్వాత టర్మ్లో 1 ఉండాలి, దాని తర్వాత టర్మ్లో 0 ఉండాలి. ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. సో ఇప్పుడు 1. సో హైయెస్ట్ డిగ్రీ యొక్క కోఎఫిషియెంట్ 1, తర్వాత దాని తర్వాత డిగ్రీ యొక్క కోఎఫిషియెంట్ ఏముంది? -3. దాని తర్వాత డిగ్రీ యొక్క కోఎఫిషియెంట్ 3, దాని తర్వాత -1. ఇక్కడ యాక్చువల్గా m అనేటువంటి టర్మ్ లేదు, అవునా? కానీ ఎందుకు 0 యొక్క కోఎఫిషియెంట్ అని మాట్లాడాము? 0 డిగ్రీ యొక్క కోఎఫిషియెంట్ అన్నామంటే m పవర్ 0 పెట్టుకుంటే ఆల్రెడీ 1 అయిపోతుంది. సో 1 ఇంటూ 1 అంటే అదే, అంటే m ఇక్కడ లేకుండా మనం అలా అజ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే డన్. సో ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఇక్కడ మనం 0 పెట్టుకుంటాం, మనకు వచ్చినటువంటి ఫస్ట్ రూట్ని ఇక్కడ రాసుకుంటాం. ఇప్పుడు ఇది ఎడిషన్ చేసేసి ఇక్కడ రాసేస్తాం. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది. ఇప్పుడు రెండింటిని ఎడిషన్ చేసుకుంటే -2 వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి, ఇక్కడ రాయాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని ఎడిషన్ చేసుకుంటే 1 వస్తుంది. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసుకొని ఇక్కడ రాయాలి, ఏమొస్తుంది? 0. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా క్వాడ్రాటిక్ ఫామ్ని రాస్తున్నామో చూడండి. ఫస్ట్ది క్వాడ్రాటిక్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ టర్ము, దాని తర్వాత వాల్యూ అనేది జస్ట్ పవర్ 1 ఉండేటి టర్మ్ రాస్తున్నా చూడండి. సో x పవర్ 2, ఎందుకు? ఇక్కడ ఫస్ట్ది స్క్వేర్ టర్మ్ కాబట్టి. దాని తర్వాత కోఎఫిషియెంట్ 2 అండ్ ఇక x పవర్ 1. అర్థమవుతుందా? మనం ఇందాక చెప్పుకున్నాం డిసెండింగ్ ఆర్డర్ ఉంటుంది అనమాట. డిగ్రీ అనేది ఇక్కడ కూడా అంతే సేమ్. సో ఇక్కడ ఫస్ట్ది 2, దీని తర్వాతది 1, దాని తర్వాతది ఏముంది? +1 అంటే x పవర్ 0 అని అనమాట, ఈక్వల్ టు 0. సో ఇప్పుడు నాకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా వచ్చేసింది. వచ్చినటువంటి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తోటి నేను మళ్ళీ రూట్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో చేస్తున్నా చూడండి. ఇక్కడ ఏంటది? x² - 2x
ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎట్లా చేయొచ్చు? రైట్, ఇప్పుడు ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తాం కదా. లేదు నేను ఇట్లా నాకు వద్దు, నేను ఎంత సాల్వింగ్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన మీకు రూట్స్ కూడా వస్తాయి. ఇంకా అది మీ ఇష్టం, ఆప్షనల్ అనమాట. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్, దీన్ని నేను ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ అని రాయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంటాను ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ రెండు టర్మ్స్లో నుంచి ఒక ఎక్స్ కామన్ వస్తుంది, అప్పుడు ఎక్స్ మైనస్ 1. ఈ రెండు టర్మ్స్లో నుంచి జస్ట్ మైనస్ కామన్ తీసేసుకుంటే ఇక్కడ ఉంటాం ఈక్వల్ అయిపోతున్నాయి. సో ఎక్స్ ఈ రెండు టర్మ్లో నుంచి మైనస్ కామన్ తీసాను, సో మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు రెండు టర్మ్స్లో నుంచి మళ్ళీ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈ టర్మ్ కామన్గా బయటకు వచ్చేస్తే మిగిలిపోయిన ఏమున్నాయి -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ రెండు రూట్స్ ఏమొచ్చినాయి మనకి ఎక్స్ ఈక్వల్స్ టు 1, 1. సో రెండు రూట్స్ కూడా మనకి 1, 1 వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ ఒక 1 వచ్చింది అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, ఇంకొక వచ్చిన లాస్ట్ రూట్ కూడా 1. ఇవన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయి మనకి ఈక్వల్ రూట్స్. అవునా, ఈక్వల్ రూట్స్ అండ్ రియల్ రూట్స్, అంతే కదా. రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అంటారు. ఓకే, రాసేయండి. ఇప్పుడు మనకు రూట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అయినప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏ విధంగా సాల్వ్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ రాస్తున్నా చూడండి. సో మీకు చెప్పినటువంటి ఆ ఫార్ములా బేస్డ్గా మీరు రాసేస్తే ఏమవుతుంది అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ రూట్కి ఫస్ట్ కాన్స్టెంట్ ప్లస్ సెకండ్ రూట్కి సెకండ్ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ పవర్ 1, ఇక్కడ ఎక్స్ పవర్ 0 ఉన్నట్టు, ప్లస్ సెకండ్ కాన్స్టెంట్ సెకండ్ రూట్ కదా, రైట్. తర్వాత థర్డ్ రూట్కి ఎక్స్ స్క్వేర్ ఇక్కడ పెరుగుతుందన్నమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. అండ్ ఈ పవర్ మనకి అన్ని ఈక్వల్ రూట్స్ కాబట్టి ఏమవుతుంది 1 ఇంటూ ఎక్స్, ఈ పవర్ 1 ఇంటూ ఎక్స్ మీన్స్ ఈ పవర్ ఎక్స్. సో ఇది మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఈ విధంగా మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని క్యాలిక్యులేట్ చేస్తాము. దీని తర్వాత మనం పర్టికులర్ ఇంటిగ్రల్ ఇప్పటివరకు ఏం చేసాము, దీన్ని మనం ఈక్వల్ టు 0 అనుకొని మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ని క్యాలిక్యులేట్ చేసాము. ఇప్పుడు అసలైన కథ ఇదన్నీ ఫార్ములాస్ ఎందుకు చెప్పుకుంటున్నాము, మనం ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ని క్యాలిక్యులేట్ చేయడం కోసము. ఓకే, పర్టికులర్ ఇంటిగ్రల్ని క్యాలిక్యులేట్ చేయడం కోసమే ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఇదంతా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రల్ని సాల్వ్ చేద్దాము. ఫాస్ట్గా ఇది నోట్ చేసుకోండి, స్పేస్ లేదు. సో ఫాస్ట్గా నోట్ చేసుకోండి, మళ్ళీ వస్తాను. ఓకే, నోట్ చేసుకున్నారు కదా. ఇందాక మనం ఇక్కడ కనుక్కున్నటువంటి ఆ కాంప్లిమెంటరీ ఫంక్షన్ నేను పక్కకు రాసి పెట్టేటాను. ఓకే, ఎందుకు అంటే మళ్ళీ మనకు అడ్డు ఉండదు కదా, సో అందుకోసం. ఓకే, సో ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఇప్పుడు మనకు మెయిన్ టాస్క్. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ అన్నప్పుడు దాని స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉందంటే ఇలా ఉంది. మనం ఆల్రెడీ చాలాసార్లు మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకుంటానే ఉన్నాము. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఇట్లా రూట్స్ని బేస్ చేసుకొని రాయాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఒక బాక్స్ వేసి మరి ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఇందాక కూడా నేను మీకు పక్కగా రాసేసాను. డన్, అది అయిపోయింది, వదిలిపెట్టండి ఇప్పుడు దాన్ని. ఇప్పుడు దీనికి వస్తే ఇక్కడ మనకి క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఆల్రెడీ సపరేట్ టర్మ్స్గా ఉంది. సైన్ ఎక్స్ అనే ఒక సపరేట్ టర్మ్, ఎక్స్ అనేటువంటి ఇంకొక సపరేట్ టర్మ్. సో ఇప్పుడు ఈ సపరేట్ టర్మ్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో డైరెక్ట్గా పెట్టేస్తున్నాం. రైట్, 1/f ఆఫ్ డి అంటే ఏంటి, మనకి ఉన్నటువంటి ఈక్వేషన్ ఏంటది, d³ మైనస్ 3d² ప్లస్ 3d మైనస్ 1. ఇదే కదా మన మెయిన్ ఈక్వేషన్. దీనికోసమే ఇన్ని తంటాలు పడుతుంది మనం. రైట్, సో ఇప్పుడు మన క్యూ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది, ఎక్స్ ప్లస్ x³. ఇది మనకి క్యూ ఆఫ్ ఎక్స్. రైట్, ఇక్కడ మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈ డినామినేటర్ని ఈ టర్మ్కి సపరేట్గా రాయొచ్చు, ఈ డినామినేటర్ని ఈ టర్మ్కి సపరేట్గా రాయొచ్చు కదా. సో సపరేట్గా రాయండి. sin x by d² minus 3d² plus 3d minus 1 and plus ki plus x³ divided by d³ minus 3d² plus 3d minus 1. Okay, 3d minus 1. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా, తర్వాత దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి క్యూ ఆఫ్ ఎక్స్ అనేది సైన్ ఏఎక్స్ కదా, అంటే సైన్ ఎక్స్ ఉంది. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, d² ప్లేస్లో -a² ని సబ్స్టిట్యూట్ చేయాలి కదా.
సో ఇక్కడ నేను మైనస్కి మైనస్ పెడుతున్నా. ఏ అంటే ఏంటి ఇక్కడ నాకు 1. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏం లేదంటే ఏంటి 1 ఉన్నట్టు. సో 1 స్క్వేర్ అంటే 1. సో -1. సో డి స్క్వేర్ ప్లేస్లో మనం -1 పెట్టాలి. ఇక్కడ స్క్వేర్ టర్మ్ కాదు చూడండి, క్యూబ్. నేను రాంగ్ రాశాను, మీరు కరెక్ట్ రాసుకోండి. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనకి దెబ్బేస్తాయి అనమాట ఎగ్జామ్లో. ఓకే, సో ఇప్పుడు రాసేస్తే చూడండి, ఈ డి స్క్వేర్ ప్లేస్లో నేను వచ్చినటువంటి వాల్యూ రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, sin x బై, సో ఇక్కడ నేను డి క్యూబ్ కదా నాకు ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఈ డి క్యూబ్ అంటే ఏమని రాయొచ్చు, డి స్క్వేర్ ఇంటూ డి, ఇలా రాయొచ్చు కదా దీన్ని నేను. అంటే ఇప్పుడు డి స్క్వేర్ అంతే అంటే ఎంత, -1 అంటే -1 ఇంటూ డి, ఇలా రాయొచ్చు కదా నేను దాన్ని. సో అలాగనే ఇక్కడ రాసేస్తున్నా. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి -1 ఇంటూ డి, నెక్స్ట్ -3, డి స్క్వేర్ డైరెక్ట్గా ఉంది. సో -1 రైట్, ప్లస్కి ప్లస్ 3d, మనం డి స్క్వేర్ ప్లేస్లోనే రాయాలి. సో స్క్వేర్ టర్మ్ కాదు కాబట్టి అట్లానే వదిలిపెట్టాను, డి లాగానే రాశాను. సో -1 రైట్, ప్లస్ దీన్ని చేద్దాము. ఇదే మనకు మెయిన్ కాన్సెప్ట్, ఇదే. ఓకే, సో దాని దగ్గర కూడా వద్దాము. సో ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలిపోయింది మనకి, sin x బై, సో ఇక్కడ -d ఉంటుంది, ఇక్కడ +3d ఉంటుంది. సో ఇక్కడ -d, ఇక్కడ +3d, మనకి 2d అవుతుంది. రైట్, ఇక్కడ ఏం మిగిలిపోతుంది, -3 ఇంటూ -1 అంటే 3 ఉంటుంది. సో 3లో నుంచి ఇక్కడ ఏమవుతుంది, -1 పోతే అప్పుడు నాకు ఏముంటుంది, +2 ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో నుంచి నేను ఏం కామన్ బయటికి తీసుకోవచ్చు అంటే 2ని బయటికి తీయచ్చు. సో తీస్తున్నా, sin x డివైడెడ్ బై 1/2 ఆఫ్ d + 1 కామన్ తీసాను కదా. రైట్, సో ఇప్పుడు నాకు ఎట్లా చేశాను, నాకు డి స్క్వేర్ టర్మే కావాలి, బట్ నాకు ఇక్కడ ఓన్లీ సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి నేను రేషనలైజ్ చేస్తున్నా. ఈ సైన్ మార్చేసి d - 1 బై d - 1. ఓకే, సో ఇప్పుడు దీన్ని రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది, sin x బై d - 1. ఇక్కడ డినామినేటర్ ఇంకేమవుతుంది, d స్క్వేర్ -1, అంతే కదా. ఇది మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములా అని ఇక్కడ రాస్తుంది చూడండి, a + b a - b is equals to a square minus b square. ఇది ఈ ఫార్ములాని నేను ఇక్కడ సేమ్ ఇక్కడ అప్లై చేశాను. ఇప్పుడు రెండు టర్మ్స్ నేను మల్టిప్లై చేసేసాను. ఇప్పుడు నాకు ఇప్పుడు d స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అయిపోతుంది. సో d స్క్వేర్ అంటే ఏంటి నాకు తెలుసు ఆల్రెడీ, ఇక్కడ -1 వచ్చేసింది. సో ఇక్కడ నేను డైరెక్ట్గా -1 పెట్టేస్తున్నాను. ఓకే, సో -1 పెడుతున్నాను. రైట్, ఇప్పుడు -1 పెడితే ఇక్కడ నాకు ఆల్రెడీ -1 ఉంది, -1 ప్లస్ -1 సో -2 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇందులో 2 ఉంది, సో -4 అవుతుంది అనమాట డినామినేటర్ మొత్తం కూడా. ఇప్పుడు దీనిని పక్కకు రాసుకుంటున్నా. ఏమవుతుంది నాకు డినామినేటర్ ఏమైపోతుంది, 4 ఏంటి -4 అవుతుంది పైన న్యూమరేటర్లో. ఇక్కడ d - 1 ఉంది కాబట్టి సైన్ దీనికి మల్టిప్లై చేయాలి, ఈ సైన్ని దీనికి మల్టిప్లై చేయాలి. చేయండి. సో d sin x మైనస్ sin x ప్లస్, రైట్, అది మనం చేయలేదు ఇంకా. సో దీని దగ్గరకు వద్దాము. ఇప్పుడు మనకి d అంటే ఏంటి, మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాను. d మీన్స్ d/dx అంటే డెరివేటివ్ ఆఫ్ sin x మీన్స్ cos x మైనస్ sin x బై -4, ఇక్కడ ప్లస్, ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది సాల్వ్ చేసేసాం, అయిపోయింది. సో ఇక్కడికి రండి. ఇప్పుడు ఇది మనకు అసలైనటువంటి మెయిన్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ డి ఏదైతే ఉందో, ఈ ఎఫ్ ఆఫ్ డిని మనం ఏం చేసాము, ఎఫ్ ఆఫ్ డి ఇలా ఉన్నప్పుడు మనకి క్యూ ఆఫ్ ఎక్స్ అనేది x⁴m ఫామ్లో ఉంటే, ఈ డినామినేటర్ ఉన్న ఎఫ్ ఆఫ్ డిని పైకి తీసుకొచ్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఇది కూడా సేమ్ అట్లానే పైకి తీసుకొద్దాం. ఇప్పుడు దీనికి మన రూట్స్ ఏంటి, 1 1 1 ఇందాక అనుకున్నాం మనం ఆల్రెడీ రూట్స్, అవునా. సో ఇప్పుడు ఈ రూట్స్ అన్నిటిని బేస్ చేసుకొని మనం ఈక్వేషన్ రాయొచ్చు కదా. ఏంటి ఆ ఈక్వేషను, -1 = 0 ఇలా ఉంటుంది. అప్పుడు అంటే ఎట్లా రాస్తున్నాను ఇది ఈక్వేషన్ అని అంటే, మనకి ఏదైనా నేను m తీసుకున్నాను, మీకు నచ్చిన వేరియబుల్ ఏదైనా తీసుకోండి, నో ప్రాబ్లం, నథింగ్ విల్ బి హ్యాపెన్. ఓకే, సో ఇక్కడ నేను x తీసుకుంటే లేదా m తీసుకుంటే లేదా b, మీ ఇష్టం. ఓకే డన్. సో ఇప్పుడు నేను m తీసుకున్నాను కాబట్టి m మైనస్ ఇక్కడ ఉన్నటువంటి రూట్, తర్వాత ఇక్కడ m ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక రూట్, ఇక్కడ m ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక రూట్ని మైనస్ తోటి ఇక్కడ రాసేస్తున్నాను, అంతే. సో ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ వస్తుంది, 100% వస్తుంది. సో రూట్స్ నుంచి మనం ఈక్వేషన్ ఆ విధంగా రాస్తాం. మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు, బట్ నేను రివైజ్ చేస్తున్నాను మీకు అంతే. సో ఇప్పుడు ఈ రెండు కూడా సిమిలర్ టర్మ్స్ కాబట్టి m - 1 ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 3. సో 3 టర్మ్స్ అలా రాయొచ్చు కదా నేను దాన్ని.
సో ఎక్స్ క్యూబ్ బై డి మైనస్ 1 క్యూబ్. అక్కడ ఎమ్ బట్ మనకి ఇక్కడ ఉన్నది ఏంటి డి. సో డి రాసేసాను, డన్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని నేను పైకి తీసుకొచ్చుకోవాలి కదా. సో ఈ డినామినేటర్లో ఉన్నదాన్ని పైకి తీసుకొచ్చుకుంటే డి మైనస్ 1 హోల్ పవర్ -3 ఇంటూ ఎక్స్ క్యూబ్. సో ఇప్పుడు దీన్ని నేను ఎక్స్పాండ్ చేయాలి. ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్ అనేది యూజ్ అవుతుంది, అర్థమవుతుందా? ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ఎక్స్పాన్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి. నేను అందుకనే మీకు రివైజ్ అవ్వడం కోసమని పక్కకు ఆల్రెడీ రాసి పెట్టాను. ఓకే, మనకి ఇక్కడ ఎక్స్పాన్షన్ ఉంది చూడండి. ఇప్పుడు ఎక్స్పాన్షన్ అనేది ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? పవర్ 3 అంటే 0 1 2 3. సో ఇలాగ మనకి 4 టర్మ్స్ మాత్రమే కావాలన్నమాట. సో ఇప్పుడు ఇలాగ మనం 4 టర్మ్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ వరకు ఉంది. 4 టర్మ్స్ అంటే ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసే లోపల మనకి ఏముంది? D-1 ఉంది. ఇక్కడ మనకి D-1 కావాలి కదా, రైట్? D-1 కావాలి కదా. ఇప్పుడు D-1 కావాలి, కానీ ఇక్కడ మనకేమో D-1 లేదు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ 2 టర్మ్స్లో నుంచి కనుక నేను మైనస్ బయటికి తీస్తే అప్పుడు నాకు ఇదేమవుతుంది? ఇక్కడ ఉన్నట్టు టర్మ్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ ఉన్నట్టు టర్మ్ ఇక్కడికి వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ చెప్తాను, M-1 ఇలా ఉంది. సో ఇప్పుడు నాకు నేను మైనస్తో మల్టిప్లై చేశాను అనుకోండి కొద్దిసేపు మైనస్తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది? -m అవుతుంది, అండ్ ఇది నాకు +m అవుతుంది, అంటే -m+1 అవుతుంది. ఈ విధంగా మారిపోతుంది. అంటే ఇప్పుడు నేను ఎట్లా రాయొచ్చు? 1 - m, ఇంతే కదా. సో అందుకనే ఇక్కడనే అదే చేసాను. ఎందుకు మనకి ఇక్కడ ఓన్లీ 1 - d ఉంది, మనకి ఇక్కడ ఉన్నది ఏంటి మరి? D-1 ఉంది కదా. సో కాబట్టి దీన్ని మనం టర్మ్స్ని షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దానికోసము నేను షిఫ్ట్ చేసి ఏమవుతుంది? డైరెక్ట్గా నేను మైనస్ అని చేయలేను కదా. సో పైన మైనస్ పెడుతున్నా, కింద కూడా మైనస్ పెడతాను. ఇప్పుడు మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనకు సొల్యూషన్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఆటోమేటిక్గా దీన్ని లోపలికి మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ -d అవుతుంది, +1 అవుతుంది, అంటే 1 - d ఈ విధంగా మారుతుంది. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 1 - d అని రాయొచ్చు. సో రాస్తున్నాం దీన్ని వేసేసి. సో రాసేస్తున్నాం, చూడండి జాగ్రత్తగా. 1 - d, ఇక్కడికి -x³ డన్. సో ఇప్పుడు పక్క పెడితే రైట్, ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు -3 కదా, డన్. ఇప్పుడు దీన్ని మనం అక్కడ ఉన్నటువంటి ఎక్స్పాన్షన్ ద్వారా మనం ఎక్స్పాండ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? మనం 4 టర్మ్స్ని కన్సిడర్ చేయాలి. బికాస్ ఇక్కడ మనకి పవర్ అనేది 3 ఉంది, అంటే 0 1 2 3. ఒకవేళ 5 ఉంటే 0 నుంచి మళ్ళీ 5 వరకు తీసుకోండి, అలా తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆ టర్మ్స్ అనేది కూడా ఇక్కడ రాసేయండి. ఈ ఎక్స్పాన్షన్ 1 - 3d + 6d² - 10 ఏమొస్తుంది? d³ వస్తుంది. సో ఇప్పుడు టర్మ్స్ రాసేసాను. సో ఇప్పుడు మైనస్ కాబట్టి ఇక్కడ బయట పక్కకు పెట్టేసుకుంటున్నా, ఇక్కడనే మైనస్ పెట్టేస్తున్నా పక్కకి. సో మైనస్ ఇంటూ ఇక్కడ ఏముంది? మనకి x³ ఉంది. ఇప్పుడు ఎక్స్పాన్షన్ వచ్చేసింది నాకు. అంటే ఇప్పుడు నేను x³ లోపలికి మల్టిప్లై చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు లోపలికి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ నాకు x³ 1 × x³ అంటే x³ -3 × d, రైట్? రాయండి, ఏం కాదు, ఫస్ట్ రాయండి. dx³ + 6d² x³ -3d -3d³ × x³. సో ఇలాగా వచ్చింది బస్. ఇప్పుడు నాకు d అంటే మనం ఏమనుకున్నాం? ఆల్రెడీ చెప్పేసుకున్నాం, డెరివేటివ్. ఇక్కడ నాకు డెరివేటివ్ ఆఫ్ x³ కావాలి, అంతే కదా. ఇక్కడ మనకి మైనస్ ఉంది ఇక్కడ, ఓకే. సో ఇప్పుడు ప్లస్ తీసేసి మైనస్ పెడుతున్నా. సో నాకు డెరివేటివ్ ఫస్ట్ x³ రాసేసాను, మైనస్కి మైనస్ రాసాను. 3 × డెరివేటివ్ ఆఫ్ x³ అన్నాడు, అంటే ఏంది? x⁴n ఫార్ములా ఉంది. సో n × x⁴n - 1 ఫార్ములా మీకు తెలిసిందే, డెరివేటివ్. అప్లై చేస్తే ఏమవుతుంది? × 3x², రైట్? నెక్స్ట్ ప్లస్ 6d² అంటే మనం 2 టైమ్స్ ఈ x అనేటువంటి ఈ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని మనం డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇప్పుడు ఏముంది మనకి ఇక్కడ? ఇంకా +6 ఉంది, అండ్ ఇంటూ ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది నాకు? అది ఏమవుతుంది? d3 × 3dx² అయిపోతుంది, రైట్? ఇంకా ఏం టర్మ్స్ మిగిలిపోయినాయి? -10. ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ చేస్తున్నాను కాబట్టి
లేదు నాకు ఇదంతా తలనొప్పొద్దు అనుకుంటారు అనుకోండి, ఈ టర్మ్ని సపరేట్గా పక్క రాసుకొని డిఫరెన్షియేషన్ చేయండి, ఈ టర్మ్ని సపరేట్గా పక్క రాసుకొని డిఫరెన్షియేషన్ చేయండి, ఈ టర్మ్ని సపరేట్గా పక్క రాసుకొని డిఫరెన్షియేషన్ చేయండి, సింపుల్గా వచ్చేస్తుంది. చేద్దాం అలాగా, అదే బెటర్ నాకు తెలిసి. సో ఇప్పుడు ఈ టర్మ్ తీసుకుంటున్నా, ఏముంది నాకు ఇక్కడ -3d × x³ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను సింగిల్ టైం డిఫరెన్షియేషన్ చేయాలి. 3 సింగిల్ టైం డిఫరెన్షియేషన్ కాబట్టి ఇంటూ 3x². సో ఇప్పుడు నాకు ఇదేమవుతుంది, -3 3s 9 అవుతుంది, 9x². సో ఇప్పుడు డైరెక్ట్గా నేను దీని ప్లేస్లో రాసేయచ్చు ఇక్కడ కదా. సో ఇప్పుడు రాస్తాను వెరీ సింపుల్గా ఇట్లా, మరి ప్రతిసారి రాసుకుంటూ పోనికి తలనొప్పి కదా మనకి. సో ఇప్పుడు రాస్తున్నా -9x² రాసేసాను. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ ఏముంది, 6d² × x³ అని ఉంది. ఓకే, x³. సో ఇప్పుడు ఈ టర్మ్ దీన్ని చేస్తే ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ చేయమంటుంది. సో 6 × 3x². ఇప్పుడు ఏమవుతుంది, 18 18. సో ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ సింగిల్ టైం డిఫరెన్షియేషన్ చేసాం ఇక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేయాలి, ఇంటూ 2x మిగిలిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది మనకి 36. ఓకే, 36 × x. ఓకే, అదే టర్మ్ మనం ఇక్కడ రాసేస్తున్నాం, ఏంటది 36 × x. నెక్స్ట్ మైనస్ ఉంది ఇక్కడ, మైనస్కి మైనస్ పెట్టేశాను, నెక్స్ట్ -10 × d³ x³. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది, దీన్ని మనం 3 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి కదా. సో 10 × 3x², మళ్ళీ 10 × 3 అంటే ఏంటి 30 అయిపోతుంది మనకి. సో ఓకే, 30 మళ్ళీ ఇది 2x². ఓకే, దాన్ని ఇక్కడ మనం ఒకసారి డిఫరెన్షియేషన్ చేసాము, ఇది వచ్చింది, మళ్ళీ ఇంకోసారి డిఫరెంట్ చేసాము, ఇది వచ్చింది, మళ్ళీ ఇంకో డిఫరెన్షియేషన్ చేయాలన్నమాట. ఓకే, ఇంకొక డిఫరెన్షియేషన్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ 30 × 2 అంటే 60. ఇప్పుడు ఏమవుతుంది, మనకి జస్ట్ 1 అయిపోతుంది. సో ఆన్సర్ మనకి ఇక్కడ 60 వచ్చేస్తుంది. సో ఇది నాకు 60, ఇది ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఇక్కడ మనకి డైరెక్ట్గా ఆన్సర్ ఏమొచ్చింది. సో మైనస్ లోపలికి మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుంది, -x³ + 9x² -36x +60. ఎందుకు మైనస్ ప్రతి టర్మ్ తోటి మనం మల్టిప్లికేషన్ అనేది చేస్తూ వెళ్ళిపోతున్నాం కాబట్టి. సో ఇక్కడ నాకు టోటల్గా పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది వచ్చేసింది, అక్కడ మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చింది. ఇంకా మనం జనరల్ సొల్యూషన్ ఏ విధంగా రాస్తున్నాము, జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ అది రాసేయండి అంతే. సో అప్పుడున్న కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇక్కడ రాయండి, ఇక్కడ కనుక్కున్నటువంటి ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది తీసుకొచ్చేసి ఇక్కడ రాయండి. ఇక్కడ మీకు అర్థమైందా మనం ఏం చేసాము అనేది, డినామినేటర్లో ఉన్నటువంటి దీన్ని మనకున్నటువంటి ఆ ఎక్స్పాన్షన్లో ఉన్న టర్మ్స్గా ఇక్కడ కన్వర్ట్ చేసుకొని దాన్ని న్యూమరేటర్కి తీసుకొచ్చుకొని అక్కడ ఉన్నటువంటి అదే ఎక్స్పాన్షన్ని ఇక్కడ మనం ఎక్స్పాండ్ చేసి ఈ మనకున్నటువంటి ఈ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ఏదైతే దాన్ని మనం లోపలికి మల్టిప్లై చేసాము. ఓకే, సో లోపలికి మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ d ఉంటే సింగిల్ టైం డెరివేషన్, సో d² అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్, తర్వాత d³ ఉంది కాబట్టి 3 టైమ్స్ మనం డిఫరెన్షియేషన్ చేస్తాము. అంతే, అక్కడ ఏదైతే ఇచ్చిండో అదే చేసాము. మన పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చింది, చేసి మనం ఇందులో అడిషన్ చేసేసుకుంటే జనరల్ సొల్యూషన్ వచ్చింది. ఓకే, నేను ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మనకి ఇంకొకటి ఉంది కదా, ఏంటది, ఏముంది, e⁻ax × v అంటే e⁻ax కి ఇంకొక ఏదైనా ఫంక్షన్ మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి నేను చెప్తున్నా. పక్కా క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఏంటి, ఈ x⁻m అయినా నెక్స్ట్ ఈ e⁻x అయినా దీని తర్వాత చెప్పేనా పక్కా క్వశ్చన్స్. ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం, మీకు నీట్గా ప్రాపర్గా నోట్ చేసేసుకోండి ఫాస్ట్గా. ఓకే, నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాము. ఇందాక చూసినటువంటి కాన్సెప్ట్ ఏమో x⁻m ఉంటే ఎలాగా. సో ఇప్పుడు e⁻x ఉన్నప్పుడు మనం ఏ విధంగా చేయాలో తెలుసు. అదే e⁻xకి ఏదో ఒక ఫంక్షన్ అనేది మల్టిప్లికేషన్లో ఉంది అంటే e⁻axకి ఇప్పుడు దీనికి మల్టిప్లికేషన్లో sin x అని ఉండొచ్చు, లేదా cos అయినా ఉండొచ్చు, లేదా tan అయినా ఉండొచ్చు, ఇంకా ఏదైనా మనం ఇందాక చెప్పుకునే ఏమున్నాయి x రైట్ x⁻m ఇదైనా ఉండొచ్చు. సో ఇప్పుడు ఇవేవైతే ఉన్నాయో ఇవి కనుక మనకి ఈ e⁻xకి మల్టిప్లికేషన్లో వస్తే అప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలనేది దీంట్లో చూద్దాం. ఓకే డన్, ఫాస్ట్గా చేసేద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ద్వారా కాంప్లిమెంటరీ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ నేను f(d) రాసుకోవాలి. మీకు తెలిసింది ఆల్రెడీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే f(q(x) అని మనం 0 అనుకొని కాంప్లిమెంటరీ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇక్కడ ఎవరికైతే మీకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయడం వస్తుందో వాళ్ళు ఫాస్ట్గా మీరు ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ ఎక్కడైతే క్యాలిక్యులేట్ చేస్తామో అక్కడికి స్కిప్ చేసేయండి వీడియో. ఓకేనా.
సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకుంటాము. సో దీన్ని మనం ఆక్సిలరీ ఈక్వేషన్ లాగా కన్సిడర్ చేయాలి కదా. సో ఈజ్ ఈక్వల్స్ టు 0 m² - 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు దీన్ని మనం సపరేట్ చేసి రాయొచ్చు. ఎట్లాగా m+1 ఇంటూ m-1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎలాగా మనకు తెలిసిన ఫార్ములా a+b ఇంటూ a-b ఈజ్ ఈక్వల్స్ టు a² - b². ఇది మనం 8th క్లాస్లో నేర్చుకున్నటువంటి బేసిక్ ఫార్ములా. సో అదే నేను ఇక్కడ అప్లై చేశాను అనమాట. ఇక్కడ 1కి పవర్ ఏం లేదంటే స్క్వేర్ పెట్టినట్టు అర్థం. ఓకే డన్. సో ఇప్పుడు నాకు m యొక్క రూట్స్ ఏమి వచ్చినాయి, 1 వచ్చింది అండ్ -1 వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఇవి నాకు రూట్స్. ఈ రూట్స్ ఎలా ఉన్నాయి, నాకు రియల్ రూట్స్ అయినవి అండ్ డిఫరెంట్ రూట్స్గా వచ్చినాయి. ఇప్పుడు రెండింటికి నేను ఏం రాయాలో కాంప్లిమెంటరీ ఫంక్షన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏం రాస్తున్నాను, ఫస్ట్ రూట్కి ఫస్ట్ కాన్స్టెంట్, రైట్. ఇప్పుడు దానికి నేను e⁻x రాసేస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలిసినవి ఇవన్నీ కూడా. సెకండ్ రూట్కి సెకండ్ కాన్స్టెంట్ e⁻−cx. డన్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇక్కడ నేను రాసేసాను. ఓకే. ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయడం అయిపోయింది బాబాయ్. ఇప్పుడు మనం మెయిన్గా క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, పర్టిక్యులర్ ఇంటిగ్రల్. దానికోసమే కష్టాలన్నీ కూడా. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అంటే q(x) పర్టిక్యులర్ ఇంటిగ్రల్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇచ్చినటువంటి q(x) ఏమి ఇచ్చాడు, e⁻x ఇంటూ cos x. ఇక్కడ మనకి e⁻axకి cos x ఇచ్చిన sin x ఇచ్చిన ఏది మల్టిప్లికేషన్లో ఇచ్చినా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రొసీజర్ని మీరు ఫాలో అవ్వండి. 100కి 100% ప్రతి క్వశ్చన్ మీరు యాక్యురేట్గా చేయగలుగుతారు. ఎక్సలెంట్గా కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు పర్టిక్యులర్ ఇంటిగ్రల్నే క్యాలిక్యులేట్ చేయాల్సింది. సో ఇక్కడ రాస్తున్నా పర్టిక్యులర్ ఇంటిగ్రల్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఇది q(x). ఇప్పుడు ఏం చేయాలి, 1/f(d). ఇక్కడ నాకు q(x) అనమాట. ఓకే. నాకు ఇక్కడ f(d) ఏమి ఇచ్చాడు, f(d) d² -1 ఇచ్చారు. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు q(x) ఏమొచ్చింది నాకు ఇక్కడ e⁻x ఇంటూ cos x. ఇదే కదా మనకి q(x). సో ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నామో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి ఈ బేస్ ఫార్ములా కనుక మీకు అర్థమవుతే ఈజీగా మీరు ఇక్కడ ఏం చేయాలో మీకు ఈజీగా అర్థమైపోద్ది. సో ఈ విధంగా మనకి q(x) అనేది ఉన్నప్పుడు ఈ e⁻a ఏదైతే ఉందో ఈ ఏని తీసుకొచ్చేసి మనకి ఇక్కడ f(d) అంటే dకి తీసుకొచ్చేసి మనం ఏని ఎడిషన్ చేస్తాము. ఎడిషన్ చేసేసి ఈ e⁻x ని పక్కన పెట్టేసుకుంటాము. సో ఇక్కడ ఏదైతే మనకి ఫంక్షన్ ఇచ్చాడో ఆ ఫంక్షన్కి మనం సొల్యూషన్ అనేది ప్రాపర్ సాల్వింగ్ అనేది చేస్తాం. సో ఇక్కడ e⁻ax కదా. సో ఇక్కడ a అంటేనే x యొక్క కోఎఫిషియంట్. ఇక్కడ ఏముంది, x యొక్క కోఎఫిషియంట్ అంటే 1 ఉంది కదా. సో ఇక్కడ మనం ఇప్పుడు dకి ఇక్కడ చెప్పిన ప్రకారంగానే dకి మనం aని ఎడిషన్ చేయాలి. సో ఇక్కడ a అంటే నాకు 1. సో ఇక్కడ dకి నేను 1ని ఎడిషన్ చేయండి. 1/dకి 1 యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ దీని ఓన్లీ డీకి స్క్వేర్ ఉందంటే d టర్మ్ మొత్తానికి స్క్వేర్. సో డీకి మాత్రమే యాడ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ హోల్ స్క్వేర్ వస్తుంది. సో -1 ఓన్లీ డీకి మాత్రమే యాడ్ చేయాలి. నేను డైరెక్ట్ కొంతమంది చేస్తారు ఇట్లా ఏంటి d² -1 ఇట్లా ఉంది కదా. ఇప్పుడు 1 యాడ్ చేయాలి డీకి కాబట్టి నేనేం చేస్తున్నా d² 1 యాడ్ చేసినాను. ఓకే 1 యాడ్ చేసినా ఇక్కడ -1కి -1 ఇట్లా రాస్తారు అనమాట. మనకి యాడ్ చేయమనే దేనికి, డీకి మాత్రమే. సో డీకే యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ కూడా దానికి పైకి వచ్చేస్తుంది. సో -1 ఇలా రాయాలి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రైట్. ఇక్కడ ఏముంది ఇంకా నెక్స్ట్, ఇక్కడ మనకి 1 అనేది రాసేసాం కాబట్టి ఇంకా దీంతో మనకి పని లేదు, అయిపోయింది. పక్కా పెట్టేస్తున్నా e⁻x పక్కా పెట్టేస్తాం. ఇంకేముంది ఇక్కడ నాకు cos x వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనం దీని q(x) తీసుకొని దీన్ని ప్రాపర్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇప్పుడు దీన్ని మనం a+b² ఫామ్లో ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ చేస్తున్నా చూడండి ఎక్స్పాన్షన్. దీన్ని క్లీన్ చేస్తున్నా, మీరు రాసుకోండి కావాలంటే. మనకి ఇక్కడ స్పేస్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏం మిగిలింది e⁻x 1/. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, d² +1 +2d. ఇంకేముంది ఇక్కడ -1 ఉంది. సో -1 ఇక్కడ cos x ఉందన్నమాట. రైట్. ఇక్కడ మనకి cos x వచ్చినా sin x వచ్చినా cos ax ఆర్ cos ax sin ax అవి వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం d² ప్లేస్లో -a² సబ్స్టిట్యూట్ చేస్తాం, అంతే కదా. రైట్. ఏ అంటే ఏంటి, cos ax ఇది కదా మనకి యాక్చువల్గా ఉన్నటువంటి ఈక్వేషన్. సో x యొక్క కోఎఫిషియంట్ a అన్నమాట. రైట్. ఇక్కడ మనకి x యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి ఇక్కడ నేను మైనస్కి మైనస్ పెట్టాను. a అంటే నాకు 1 కాబట్టి 1² మీన్స్ 1. సో ఇప్పుడు నాకు d² ప్లేస్లో నేను -1 సబ్స్టిట్యూట్ చేయాలని తెలిసిపోయింది. డన్. సో ఇక్కడ మనం దీన్ని చూస్తే ఇక్కడ ఆల్రెడీ 1 ఈ -1 క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుంది, -1 వచ్చేసింది. రాస్తున్నాం చూడండి. ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు e⁻
ఈ పవర్ ఎక్స్ 1 బై -1 ఇంకేం మిగిలింది ఇక్కడ నాకు ప్లస్ 2d ఇదే కదా మిగిలింది ఇక్కడ ఇంకా కాస్ ఎక్స్ మిగిలింది. ఇప్పుడు నాకు చేయాలి, నాకు తెలుసు డి స్క్వేర్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలనే విషయం నాకు తెలుసు. కానీ ఇక్కడ డినామినేటర్లో డి స్క్వేర్ ఉందా? లేదు. లేదు కాబట్టి మనం దాన్ని తెప్పించుకోవాలా ఏదో ఒకటి చేసి. నువ్వు దాన్ని మల్టిప్లై చేసుకుంటావా, డివిజన్ చేసుకోవడం నీ ఇష్టం, ఏమైనా చేసుకో. నువ్వు ఏమైనా చేసి కింద డినామినేటర్లో డి స్క్వేర్ టర్మ్ని తీసుకురావాలి. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు 1 ప్లస్ ఇందాక చూసిన ఫార్ములానే స్క్వేర్ టర్మ్ ఇక్కడ రాసేసాను, మీకు ఇక్కడ రాసాను చూడండి, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. ఇలా ఉన్నప్పుడు ఇది ఎలా అవుతుంది మనకి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఇక్కడ ఏదైతే ఒక టర్మ్ ఉందో అది ఎలా ఉంది, పవర్ 1లలో ఉంది. అదే మనం ఇంకొక టర్మ్ ఎలా ఉంటుంది, ఆ టర్మ్ కూడా దీనికి ఆపోజిట్ సైన్ తోటి మల్టిప్లై అవుతే రెండు కూడా స్క్వేర్ టర్మ్స్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి ఈ రెండు టర్మ్స్ అలాగే రాసాము, జస్ట్ సైన్ డిఫరెన్స్ పెట్టాము. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం మైనస్ తోటి మల్టిప్లై చేద్దాము. సేమ్ అంతే, ఈ పవర్ ఎక్స్ 1 బై ఇక్కడ ఏముంది నాకు 2d - 1 అదే కదా. సో ఇక్కడ ఈ రెండు టర్మ్స్ అలానే పెడుతున్నాను అండ్ ఆపోజిట్ సైన్ కూడా పెట్టేశాను. మరి నా ఇష్టం ఇట్లా మల్టిప్లై చేసుకోవాలా, నా ఇష్టం అంటే కాదు కదా. సో ఇక్కడ మనం డినామినేటర్ మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ న్యూమరేటర్లో కూడా మల్టిప్లై చేయాలి కంపల్సరీ. ఎందుకు, ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకి పైన టర్మ్ వచ్చేస్తుంది. ఓకే, కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్. సో ఇప్పుడు కాస్ ఎక్స్ నేను మళ్ళీ దీని లోపలికి మల్టిప్లై చేసి కదా, ఏమవుతుంది అక్కడ నాకు 2d ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. ఓకే డన్. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుంది 2d స్క్వేర్ మైనస్ 1 వచ్చేస్తుంది. ఇక్కడ నాకు d స్క్వేర్ అంటే మనం ఇందాక నుంచి మొత్తుకుంటున్నాం ఏమని, -1 అని. ఓకేనా, ఇక్కడ నాకు 2 స్క్వేర్ అంటే ఏమైపోతుంది 4 అవుతుంది, ఇక్కడ d స్క్వేర్ అంటే ఏమవుతుంది -1 అవుతుంది. సో ఇక్కడ నాకు -4 ఉంది, ఇక్కడ నాకు ఆల్రెడీ ఇంకొక 1 అనేది ఉంది. సో -5 డినామినేటర్ వాల్యూ మొత్తం కూడా మనకి ఫైనల్గా -5 అయిపోయింది. రైట్, ఓకే. ఈ పవర్ ఎక్స్ డినామినేటర్ ఎంత వచ్చింది నాకు -5. ఇప్పుడు నాకు చూడండి d అంటే మనం ఏమనుకున్నాం ఇందాకనే చెప్పుకుంటున్నాం, d మీన్స్ d బై dx అంటే డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఏంటి మైనస్ సైన్ ఎక్స్ కదా. సో అదే ఫార్ములా ఇక్కడ వేసేసేయండి. నెక్స్ట్ ప్లస్ ఏముంది కాస్ ఎక్స్. రైట్, ఇంతే అయిపోయింది, ఇంకా దీంట్లో ఏం లేదు, డీలు ఎక్కడ కూడా లేవు, సాల్వ్ అయిపోయింది. సో మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది వచ్చేసింది. ఈ విధంగా చేయాలి, అర్థమైందా. ఇక్కడ మనకి ఈ పవర్ ఏఎక్స్కి ఏదైనా ఫంక్షన్ అనేది మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము, ఆ ఫంక్షన్లో ఉన్నటువంటి ఈ పవర్ ఏ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ డీకి ఎడిషన్ చేస్తున్నాము. ఏని తీసుకొచ్చేసి డీకి ఎడిషన్ చేసి ప్రాపర్గా సాల్వ్ చేసుకుంటున్నాము. వచ్చిన డినామినేటర్ ఏదైతే ఉంటుందో ఆ డినామినేటర్ ఇక్కడ మనకి ఈ పవర్ ఎక్స్కి ఏదైతే మల్టిప్లికేషన్లో ఉన్నటువంటి వి ఏదైతే ఉందో దాన్ని బేస్గా చేసుకొని ఇక్కడ సాల్వ్ చేస్తాము. అంటే ఈ పవర్ ఎక్స్ దాన్ని మనం పక్కన పెట్టేస్తాం, ఇంకా అవసరం లేదు. ఇక్కడ డీకి మనం ఈ పవర్ ఏని యాడ్ చేసిన తర్వాత ఇంకా అవసరం లేదు, అయిపోయింది. సో దీంతోనే మనం ప్రాపర్గా సాల్వింగ్ అనేది చేయాలి. సో ఈ విధంగా పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చింది. సో జనరల్ సొల్యూషన్ ఎట్లా రాయాలో తెలుసు మీకు ఆల్రెడీ, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకే డన్. ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాము, దీన్ని తెచ్చేసి ఇక్కడ రాసేయండి. పర్టికులర్ ఇంటిగ్రల్ని పైన క్యాలిక్యులేట్ చేసేసాము, దీన్ని తెచ్చేసి ఇక్కడ రాసేయండి. సో మనకి టోటల్గా జనరల్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో దీన్ని మీరు ఫాస్ట్గా నోట్ చేసేసుకోండి. ఇంకొక ఫార్మ్ కూడా ఉంది కదా మనకి, ఏది ఎక్స్ ఇంటూ వి. ఇక్కడనేమో ఏముంది ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి. వి అంటే ఏదైనా ఫంక్షన్ ఉండొచ్చు, అలా ఉన్నప్పుడు ఇలా చేసుకోవాలి. అదే ఎక్స్ ఇంటూ వి ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలని నేను అది కూడా చెప్తాను. సో ఫాస్ట్గా నోట్ చేయండి. ఓకే, నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫామ్కి వచ్చేసాం మనం. క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ పవర్ ఎమ్ అంటే ఏదైనా ఒక ఆల్జీబ్రైక్ ఫంక్షన్కి ఇక్కడ వి అంటే మనకి ఏ ఫంక్షన్ అయినా కావచ్చు, అంటే ఇంటూ అది కాస్ అయినా కావచ్చు, లేదా సైన్ అయినా కావచ్చు, లేదా ఈ పవర్ ఏఎక్స్ అయినా కావచ్చు. మనం అనుకున్నటువంటి ఇంకేమున్నాయి ఇంకా ఫార్మ్స్ మనకి ఎక్స్ పవర్ ఎమ్. ఇది వస్తే ఇంకా డైరెక్ట్ ఆల్రెడీ ఎక్స్ ఉంది కాబట్టి ఇది కనుక మళ్ళీ ఈడ వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా పవర్స్ యాడ్ అయిపోతాయి, మీకు తెలిసిందే, నో ప్రాబ్లం. ఒకవేళ ఇట్లా కాకుండా నేను లాస్ట్లో మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. డిఫరెంట్ tan x వచ్చినప్పుడు దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి, అండ్ కాట్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, నేను మీకు ఇవన్నీ కూడా వీడియో చివరిలో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి నేను వీడియోని క్లోజ్ చేసేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు ఫాస్ట్గా ఈ ఫామ్లో ఈ క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ ఎక్స్కి సమ్ వేర్ ఫంక్షన్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలి అది చూద్దాం. ఫస్ట్ మనం లాస్ట్లో మనం మాట్లాడుకుందాం మంచిగా చాలా సేపు.
రైట్. ఫస్ట్ టైం క్యాలిక్యులేట్ చేయాలి మనం జనరల్ సొల్యూషన్, దానికోసం మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ని క్యాలిక్యులేట్ చేయాలి దానికోసం. సో ఇక్కడ నాకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0, మీకు తెలిసిందే రైట్. ఎఫ్ ఆఫ్ ఎం అంటే ఏంటి, ఇక్కడ మనకేముంది, ఇక్కడ ఎం స్క్వేర్ అంటే డి ప్లేస్లో నేను ఎం పెట్టాలి అంతే, ప్లస్ 2m + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని నేను ఏమని రాయొచ్చు, m + 1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు నాకు m ఈజ్ ఈక్వల్స్ టు రూట్స్ ఏమవుతున్నాయి, m ఈజ్ ఈక్వల్స్ టు -1, -1. మీకు ఆల్రెడీ చెప్పింది, చాలాసార్లు చెప్పేశాను. ఇచ్చినటువంటి ఆక్సిలరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనం రూట్స్ క్యాలిక్యులేట్ చేయడం, ఇంకా రూట్స్ వచ్చినాయి కాబట్టి నేను కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాసేయచ్చు. రూట్స్ ఎలా ఉన్నాయి, ఈక్వల్ రూట్స్ ఉన్నాయి అండ్ రియల్ రూట్స్ అనమాట. సో ఈక్వల్ రూట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, c1 + c2x e పవర్ రూట్ ఇంటూ ఎక్స్. సో రూట్ అంటే -1, సో -x వచ్చేసింది. ఓకే, వచ్చేసింది, మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకి మెయిన్ కథ అంతా ఉన్నది ఎక్కడ మన పర్టికులర్ ఇంటిగ్రల్లో. ఇక్కడికి వద్దాం ఇప్పుడు మన మెయిన్ స్టోరీ దగ్గరికి. ఇప్పుడు q(x) ఏమి ఇచ్చాడు, q(x) ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ cos x ఇచ్చాడు, అంతేనా, రైట్, ఇచ్చాడు. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఈ యొక్క స్టాండర్డ్ ఫామ్ని రాద్దాం, ఏంటి, 1/f ఆఫ్ d ఇంటూ q(x), రైట్. ఇలా ఉన్నప్పుడు ఇందులో మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి, దీన్ని మనకు ఇచ్చినటువంటి ఈ 2 ఫార్మ్స్ అంటే q(x) అనేది, ఇక్కడ ఉండేటువంటి q(x) అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఇలా చేయాలి అని ఒక ఫామ్ అనేది మనకు తెలిసింది. సో ఫస్ట్ రాయండి ఏమేమి ఇచ్చినాడు. ఇక్కడ మనకి 1/f ఆఫ్ d ఏమి ఇచ్చినాడు, d² + 2d + 1, రైట్, 1 ఇచ్చాడు. నెక్స్ట్ q(x) ఏమి ఇచ్చినాడు, x ఇంటూ cos x ఇచ్చాడు, రైట్. ఇప్పుడు ఈ విధంగా మనకి ఫామ్ ఉన్నప్పుడు దీన్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేయాలంట, ఈ విధంగా, అంటే x పవర్ m, x అండ్ పవర్ ఎంతైనా కానీ ఫస్ట్ మనం దాన్ని తీసేసి బయట పెట్టేసుకోవాలి. అంటే x ఏముంది నాకు, ఇక్కడ x పవర్ ఎంత ఉంది, 1 ఉంది, సో రైట్ పెట్టేశాను, 1కి 1. ఇక్కడ నాకు f ఆఫ్ d నే రాయమన్నాడు, రైట్, డైరెక్ట్గా నేను f ఆఫ్ d ని రాయొచ్చు, అంటే d² + 2d + 1, డైరెక్ట్గా నేను ఇక్కడ f ఆఫ్ d నే రాసేసాను. నెక్స్ట్ v అన్నాడు, v అంటే ఏంటి, ఇక్కడ మనకి cos x, ఇక్కడ మనకి x ప్లేస్లో x ఉంది అండ్ v ప్లేస్లో ఏముంది, cos x అనేటువంటి వేరే ఫంక్షన్ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇక్కడ v రాయాలి కదా. ఇప్పుడు మనం cos x, నెక్స్ట్ మైనస్కి మైనస్ పెట్టేశాను, ఇక్కడ నాకు f డాష్ ఆఫ్ d అన్నాడు, రైట్. ఇక్కడ మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి, మనకి f ఆఫ్ d ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు, f ఆఫ్ d అంటే d² ఇచ్చాడు ప్లస్ 2d ఇచ్చారు ప్లస్ 1. సో దీన్ని మనం డాష్ అంటే డిఫరెన్షియేషన్ చేయమంటున్నాడు. సో దీన్ని ఒకసారి డిఫరెన్షియేషన్ చేయి, అప్పుడు వచ్చింది తీసుకొచ్చేసి ఇక్కడ రాసే అన్నాడు, అంతే కదా. సో ఇప్పుడు రాద్దాం ఏమవుతుందో. ఇప్పుడు రాస్తే ఏమవుతుంది, ఇక్కడ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, 2d + 2. ఓకే, దీన్ని మనం x పవర్ n ఫార్ములా అప్లై చేసాం, ఇక్కడ x పవర్ n ఫార్ములా అప్లై చేసేసాము. ఇక్కడ మనకి ఏమొచ్చేసింది, కాన్స్టెంట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0 అయిపోయింది, రైట్. f డాష్ ఆఫ్ d కూడా వచ్చేసింది. సో దీన్ని తెచ్చేసి రాసేయండి, ఇక్కడ ఏమొచ్చింది మనకి 2d + 2 ఇంటూ v అంటే ఏంటి మనకి cos x డివైడెడ్ బై f ఆఫ్ d హోల్ స్క్వేర్. f ఆఫ్ d అంటే ఇదే కదా మనకి, ఏంటది, d² + 2d + 1 హోల్ స్క్వేర్. వాళ్ళు చెప్పినట్టు రాసాం, ఏం చేయలేదు అంతే, రైట్. ఇక్కడ మనకి q(x) అంటే ఇప్పుడు ఇది ఒక పర్టికులర్ ఇంటిగ్రల్ అయిపోయింది, ఇది కూడా ఒక పర్టికులర్ ఇంటిగ్రల్ అయిపోయింది. ఎందుకు, నాకు ఇక్కడ q(x) అనేది cos x కనిపిస్తుంది, డినామినేటర్ నాకు f ఆఫ్ d ఉంది. ఇక్కడ q(x) అనేది cos x కనిపిస్తుంది, ఇక్కడ డినామినేటర్ నాకు ఏముంది, f ఆఫ్ d అనేది ఉంది, రైట్. సో ఇప్పుడు ఇది ఒక పర్టికులర్ ఇంటిగ్రల్, ఇది ఒక పర్టికులర్ ఇంటిగ్రల్. సో ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలి, వెరీ సింపుల్, వెరీ 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 సింపుల్. వచ్చేద్దాం, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ x రాసేస్తున్నా, పక్కన బయట పెట్టేసుకోమన్నాడు కాబట్టి పెట్టేస్తాం, ఫార్ములాలో ఎలా చెప్పాడో అలా ఫాలో అయిపోతున్నాం. సో d², రైట్. ఇక్కడ మీరు cos x కదా, సో ఇట్లా ఈ q(x) అనేది మనకి కాసుల్లో ఉన్నప్పుడు, సైనుల్లో ఉన్నప్పుడు మనం d² ప్లేస్లో -a² సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, రైట్. ఇక్కడ మనకి a అంటే x యొక్క కోఎఫిషియంట్, x యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది, సో 1 అంటే a ప్లేస్లో 1 పెట్టాలి, రైట్. -1² అంటే 1, సో d² ప్లేస్లో మనం -1 పెట్టాలి, డన్. ఇప్పుడు నాకు d² ఉంది కదా ఇక్కడ, సో ఇక్కడ నేను -1 పెట్టాను ప్లస్ 2d, ఇంకేముంది కదా నాకు +1 ఉందన్నమాట, రైట్, ఇంటూ cos x, పైన cos x ఉంది, రైట్, మైనస్ ఇంకేముంది ఇక్కడ 2d + 2 ఇంటూ cos x డివైడెడ్ బై
ఇక్కడ మళ్ళీ మనం డి స్క్వేర్ ఉంది కదా డినామినేటర్లో, సో డి స్క్వేర్ ప్లస్లో మనం ఏం పెట్టాలా -1 పెట్టాలా, ప్లస్ 2d ఇంకేముంది ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది చూడండి జాగ్రత్తగా. ఇదే ఇట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు, ప్రాపర్గా చూసుకుని రాసుకోవాలన్నమాట. ఇక్కడ -1 ఇక్కడ -1 క్యాన్సిల్ అయిపోయిందా, రైట్. ఇంకేమింది ఇక్కడ, ఏం మిగిలింది ఎక్స్ 1/2d ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ 2d ప్లస్ 2 ఇక్కడ కాస్ ఎక్స్ డివైడెడ్ బై ఇక్కడ -1 ఇక్కడ +1 క్యాన్సిల్ అయిపోయింది, సో 2d హోల్ స్క్వేర్. ఇప్పుడు దీనికి తెలిసింది ఆల్రెడీ. సో ఇప్పుడు కాన్స్టెంట్ కాబట్టి నేను ఇక్కడ పక్కగా పెట్టేసుకుంటున్నా. సో x/2 ఇక్కడ మీకు 1/d అంటే మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము ఏమని, 1/d అంటే ఇంటిగ్రల్ అని. సో ఇంటిగ్రల్ ఇంటూ dx, ఎందుకు మనకి d అంటే ఆల్రెడీ తెలుసు d/dx అని, అవునా. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ అంటే విత్ రెస్పెక్ట్ x చేస్తున్నప్పుడు డిఫరెన్షియేషన్ని ఇంటిగ్రేషన్ కూడా విత్ రెస్పెక్ట్ టు x చేయాలి, అదే కదా మనకి తెలిసింది ఆల్రెడీ. సో ఇప్పుడు మనకి 1/d ఉంది, సో డైరెక్ట్ నేను ఇంటిగ్రేషన్ అనేది చేయొచ్చు, రైట్. cos x ఇంటూ dx ఇది రాసేసాను ఈ టర్మ్ని. ఇక్కడ నాకు మైనస్ ఉంది, మైనస్ పెట్టేశాను. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ q(x) కనిపిస్తుంది, నాకు డినామినేటర్లో ఒక d² కూడా ఉన్నది, అవునా. డినామినేటర్లో ఏముంది, నాకు ఇక్కడ d² కూడా ఉంది. ఇప్పుడు ఈ స్క్వేర్ని దీనికి కూడా సపరేట్ చేస్తున్నా, 2² ఇక్కడ నాకు d², సారీ 2² అంటే ఏమవుతుంది, నాకు ఇది 4 అయిపోతుంది, రైట్. 2² అంటే 4, రైట్. ఇక్కడ మనకి న్యూమరేటర్లో ఇంకేం మిగిలిన రాసేయండి, న్యూమరేటర్లో 2d ప్లస్ 2 cos x. సో ఇప్పుడు మనం d² అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలనుకున్నాం, -1 సబ్స్టిట్యూట్ చేయాలనుకున్నాం. సో ఇప్పుడు ఈ d² ప్లేస్లో మనం ఏం పెట్టాలా, -1ని సబ్స్టిట్యూట్ చేయాలి ఈ d² ప్లేస్లో, ఓకేనా, రైట్. ఇప్పుడు దీన్ని x/2 ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx అంటే ఏమవుతుంది మనకి తెలిసింది ఆల్రెడీ, sin x డైరెక్ట్ ఫార్ములానే. సో మైనస్కి మైనస్. సో ఇప్పుడు ఈ కాస్ని మనం లోపలికి మల్టిప్లై చేద్దామా, అంటే మీరు 2d cos x ప్లస్ 2 cos x డివైడెడ్ బై d² ప్లస్లో -1 పెడితే -1 ఇంటూ 4 కాస్త -4 అయిపోతుంది. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమవుతుంది, x/2 sin x. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ 2d టు d అంటే ఏం చేయాలి మనం, ఇక్కడ ఏమనుకున్నాం, d అంటే d/dx అంటే డెరివేటివ్ ఆఫ్ cos x. డెరివేటివ్ ఆఫ్ cos x అంటే -sin x కదా. సో ఇక్కడ ప్లస్కి ప్లస్ 2 cos x డివైడెడ్ బై 4. సో ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో నుంచి మనం 2ని కామన్ తీసుకుంటే ఏమవుతుంది, రెండు టర్మ్స్లో 2ని కామన్ తీసుకున్నాం. సో x²/2 sin x ప్లస్ 2ని కామన్ తీసుకుంటే cos x మైనస్ sin x డివైడెడ్ బై 4. సో ఇక్కడ 2 1s 2 2s ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కదా, రైట్. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా బయటికి 1/2ని బయటికి కామన్ తీసుకుంటున్నా, రైట్. ఇక్కడ ఏముంది, ఇక్కడ 1/2ని బయటికి కామన్ తీస్తాను. ఈ టర్మ్లో ఏం మిగిలింది ఇప్పుడు నాకు, sin x, రైట్. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, డినామినేటర్లో 2 బయటకు వచ్చిన తర్వాత ఇక్కడే మిగిలిపోయిన మనకి ప్లస్ cos x మిగిలింది, ఇక్కడ మైనస్ sin x మిగిలింది. ఇదే కదా, ఇదే మనకు ఉన్నటువంటి పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఇది. సో ఇప్పుడు పర్టిక్యులర్ ఇంటిగ్రల్ వచ్చింది, జనరల్ సొల్యూషన్ ఎట్లా రాస్తున్నాను మనకు తెలిసింది, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ ఏంటది పర్టిక్యులర్ ఇంటిగ్రల్, ఇంతే. ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎక్కడ కనుక్కున్నాం దాన్ని చేసి ఇక్కడ పెడతాం, నెక్స్ట్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ కనుక్కున్నాం దాని నుంచి ఇక్కడ పెడతాం, అంతే. డైరెక్ట్ సొల్యూషన్ వచ్చేసినట్టు. సో అయిపోయింది. ఒక చిన్న నోట్ పాయింట్ చెప్తాను, ఫాస్ట్గా నోట్ చేసేసుకోండి, మనం కలుద్దాం ఫాస్ట్గా. ఓకే డన్, నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు నేను మీకు బ్యూటీ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటో చెప్తా చూడండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇక యువతలున్నటువంటి f(d) వీటికి మీరు కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడం మీకు తెలిసిందే, రాసేసండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఈ q(x) అనేది మనకి ఎట్లా కనిపిస్తుంది, ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ ఇంటూ v అంటే x(m) ఇంటూ v ఈ ఫామ్లో కనిపిస్తుంది కదా, రైట్. డైరెక్ట్గా మీరు ఇది అప్లై చేసేసేయండి, అయిపోయింది, మీకు ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇక్కడ చూడండి మనం ఇందాక చేసాము కదా. అంటే ఏంటి, ఇక్కడ q(x) అంటే డైరెక్ట్ x(m) ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఏం లేదు, కాన్స్టెంట్ ఉంది. కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసు మీకు, అంటే f(d)ని దీనికి సపరేట్ చేయండి, f(d)ని దీనికి సపరేట్ చేయండి, f(d)ని దీనికి సపరేట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇది కూడా ఎలా ఉందో చూడండి, సేమ్ క్వశ్చన్, ఈ రెండు సేమ్ క్వశ్చన్స్, ఓకే, రిపీట్ అయినాయి, నో ప్రాబ్లం, రైట్. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇది చూడండి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎగ్జామ్లో ఇట్లాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాడు, 100% అడుగుతాడు, అంత ఇంపార్టెంట్ అనమాట ఈ క్వశ్చన్స్.
మీరు ఎన్ని స్టార్లు అయినా పెట్టుకోండి, అంత ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ మనకి ఎక్స్ ఉంది అండ్ ఈ పవర్ ఎక్స్ ఉంది, సైన్ ఎక్స్, ఈ మూడు కూడా మల్టిప్లికేషన్లో ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇదే ఈ క్యూ ఆఫ్ ఎక్స్ని మీరు ఎట్లా దేని బేస్ చేసుకొని చేయాలి, ఎలా చేయాలి అని కొంచెం కామన్ సెన్స్ వాడేసి మీరు ఈజీగా చేయగలుగుతారు. నేను రాస్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ నాకు ఎక్స్ ఇంటూ వి అంటే ఎక్స్ పవర్ ఎం ఇంటూ వి ఉన్నప్పుడు నేను ఇది అప్లై చేయాలి అని తెలుసు. సో ఇది అప్లై చేస్తాను, అప్లై చేసినప్పుడు ఇదంతా పెద్ద క్యాలిక్యులేషన్ అయిపోతుంది. అవునా అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్స్గా దీని ఊహించుకొని రిమైన్ టర్మ్ మొత్తం వి అనుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఇలా చేయొచ్చు, నో ప్రాబ్లం, 100% కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. కానీ మనం కామన్ సెన్స్ని కూడా వాడాలి. దీన్ని వి అనుకొని ఇక్కడ చేసామనుకో వస్తుంది ఆన్సర్, కానీ చాలా లెంతీగా అయిపోతుంది. అదే కొద్దిసేపు నువ్వు ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్, అదే కదా నేను ఈ టర్మ్ ఇటే రాస్తాను, ఇక్కడ ఉన్న టర్మ్ ఇటు పక్కగా రాస్తాను. సో ఇప్పుడు దీన్ని నువ్వు ఈ ఫామ్లో కనిపిస్తుంది కదా, ఇట్లా కూడా చేయొచ్చు కదా. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ వి, ఇప్పుడు దీన్ని నువ్వు వి అనుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇది నీ డైరెక్ట్గా ఈ డినామినేటర్లో ఉన్నటువంటి ఎఫ్ ఆఫ్ డి ఏదైతే ఉందో దానికి ప్లస్ ఏ యాడ్ చేస్తే అయిపోతుంది. అంటే ఇదే ఫార్ములా, జస్ట్ ఏ తెచ్చేసి నేను ఇక్కడ యాడ్ చేసాను అనుకో డీకి, అప్పుడు నాకు డైరెక్ట్గా ఇది పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్ 1/f ఆఫ్ డి ప్లస్ ఏ, ఇక్కడ ఏముంది నాకు ఎక్స్ సైన్ ఎక్స్. సో ఇప్పుడు ఇది ఎలా మారిపోతుంది మనకి, ఇప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలాగ వస్తుంది కానీ ఈజీగా అయిపోతుంది దాన్ని సాల్వ్ చేయడం, అంతే కదా, ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అందుకనే ఈ 3 థింగ్స్ అనేవి ఇలాగ మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు నీ ఇష్టం, నువ్వు దీన్ని బేస్గా తీసుకుని రిమైనింగ్ టర్మ్ని వి అనుకుంటావా, లేదా ఈ పవర్ ఎక్స్ని బేస్గా తీసుకుని రిమైనింగ్ టర్మ్ని వి అనుకుంటా, నీ ఇష్టం, నీకు నచ్చినట్లే. సో ఇప్పుడు అనుకున్న తర్వాత దీన్ని బేస్గా తీసుకొని రిమైనింగ్ టర్మ్ని వి అనుకున్నావు కదా. సో ఇప్పుడు ఇదేమవుతుంది, మళ్ళీ దీన్ని బేస్గా తీసుకొని దీన్ని వి అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ వి, మళ్ళీ ఈ ఫార్ములా అప్లై చేస్తాం. అంతే, ఇదే మనకి బ్యూటీ ఆఫ్ క్వశ్చన్ అనమాట. సో ఇది కనుక మీరు గెస్ చేయగలిగితే ఆడుకోవచ్చు క్వశ్చన్స్ తోటి, ఇంకా అంతే, వెరీ సింపుల్. ఇది కూడా చూడండి, ఇప్పుడు 2 ఉన్నాయి. ఇప్పుడు మీరు దీన్ని బేస్గా తీసుకొని దీన్ని వి అనుకొని చేయొచ్చు, లేదా దీన్ని బేస్గా చేసుకొని ఈ ఎక్స్ని వి అనుకొని కూడా చేయొచ్చు. ఎందుకు, మనకు ఆల్రెడీ 2 ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి. అర్థమైందా? సో ఇదన్నమాట బ్యూటీ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ క్వశ్చన్స్ ఇవి కూడా మీరు మొత్తం చేయండి, డెఫినెట్గా ఆన్సర్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్లో కావాల్సింది థింకింగ్, అర్థమవుతుందా? ఎట్లాంటి సిచ్యువేషన్లో మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం అనేదే మీకు ఎగ్జామ్స్లో మార్క్స్ తీసుకొచ్చి పెడుతుంది. ఆ థింకింగ్ ఎబిలిటీ అనేది నువ్వు ఆలోచించాలి, ఆలోచిస్తేనే ఎక్సలెంట్గా డెవలప్ అవుతుంది. సో నేను మీతో ఉన్నాను మిమ్మల్ని ఎక్సలెంట్గా ఆలోచించేలా చేయటం కోసం. ఓకే, సో మీకు నేర్చుకోగలిగేటువంటి దమ్ముంటే రండి, ఐఎమ్ రెడీ టు టీచ్ యూ, బట్ ఆర్ యు రెడీ టు లెర్న్? నువ్వు రెడీగా ఉంటే నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీకు నేర్పించడానికి. నేను చేసినటువంటి ఈ టోటల్ పాయింట్స్ నోట్ చేసుకున్న తర్వాత